నెలలో ఒక పండుగ వస్తేనే పండగ చేసుకుంటారు మూవీ మేకర్స్. అలాంటిది ఒకే నెలలో 2 పండుగలు వస్తే డబుల్ బోనంజా అనే చెప్పాలి. అలా అక్టోబర్ మొదటి వారంలో దసరా వస్తే చివర్లో దీపావళి రావడంతో థియేటర్లో పండుగ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. మరి థియేటర్లో నిజంగా పండుగ చేసుకునే అవకాశం వేటికుందో ఓసారి లుక్కేద్దాం. భారీ సినిమాలన్నీ దసరా, దీపావళి పండగలని చూసి చూడనట్టు వదిలేయడంతో చిన్న సినిమాలు థియేటర్లో జోరు చూపించడానికి సిద్ధమైపోయాయనే చెప్పాలి. మొదటి వారంలో శ్రీవిష్ణు, రీతు వర్మల స్వాగ్ 4న రానుండగా ప్రిన్స్ నరేష్ అగస్తా ప్రధాన పాత్రలో వస్తున్న కలి, సాయి ధన్సిక లీడ్గా దక్షిణ, నోయల్ రిష్తా నెల్లూరు నటించిన బహిర్భూమి, పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ హీరోగా రూపొందించిన మిస్టర్ సెలబ్రిటీ, ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ నటించిన తొలి సినిమా రామ్ నగర్ బన్నీ కూడా ఇలా ఒకే వారంలో ఇన్ని సినిమాలు వస్తున్నాయంటే పండుగ సీజన్ పై మేకర్స్ ఏ రకంగా గురిపెట్టారో అర్థమవుతుంది. వీటన్నిటిలో శ్రీవిష్ణు స్వాగ్ పైనే ఎక్కువగా బజ్ ఉందని చెప్పాలి. ప్రీ రిలీజ్ లో కూడా మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తుండడం విశేషం. ముఖ్యంగా 4 తరాల కథ, శ్రీవిష్ణు 4 రకాల గెటప్పులు, హసిద్ గోలీ, శ్రీవిష్ణుల కాంబోలో వచ్చిన రాజరాజ చోర వంటి హిట్ ఇలా ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇక యాటిట్యూడ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయిన చంద్రహాస్ కూడా రామ్ నగర్ బన్నీతో అదే రోజున సత్తా చూపిస్తానంటూ సిద్ధమైపోయాడు. ఒక రకంగా ఈ ట్రోలింగ్ చంద్రహాస్ కి ఫుల్ పబ్లిసిటీ ఇచ్చాయనే చెప్పాలి. ఇక ఆర్జీవీ సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం విశేషం. మొత్తానికి తొలి సినిమాకే యాటిట్యూడ్ స్టార్ ట్యాగ్ ని వేసుకున్న చంద్రహాస్ ఏ మేరకు నిలబడతాడో చూడాలి. ఇక నరేష్ అగస్తా కలి టీజర్ ఆసక్తికరంగానే ఉన్నా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలదా లేదా అనేది అనుమానమే. ఇక దక్షిణతో పాటు వస్తున్న మిగతా సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి ఉందా అంటే అనుమానమే. ఇక రెండో వారంలో వచ్చే దసరాపైనే అందరి దృష్టి ఉంది. నిజానికి దసరా వారంలోనే కనీసం 2 పెద్ద తెలుగు సినిమాలు రావడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఈ ఏడాది పెద్ద సినిమాల జోరు లేకపోవడంతో కేవలం గోపీచంద్ విశ్వం ఒక్కటే తెలుగులో పెద్ద సినిమాగా చెప్పుకునే పరిస్థితి. ఇక ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు సక్సెస్ కి మొహం వాచిపోయి ఉన్న ఈ ఇద్దరికి ఈ పండుగ నిజమైన పండుగ తెస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక వీటితో పాటు 60 డబ్బింగ్ సినిమా సూపర్ స్టార్ వేటాయన్ కూడా దసరా బరిలోనే నిలవనుంది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా 10న విడుదల కానుండడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ అనే చెప్పాలి. జనరల్ గా రజనీ సినిమా అంటేనే ఒక టెన్షన్. దీనికి తోడు జైలర్ తర్వాత రజనీ నుంచి వస్తున్న సోలో మూవీ రిలీజ్ కావడం, ఓ పాట వైరల్ అవ్వడంతో వేటాయన్ పై దృష్టి పడింది. మరి ఇంత బజ్ ని మోస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి రిజల్ట్ తెస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ పండితులు. ఇక ఇదే రోజున ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, అర్జున్ మేనల్లుడు ధ్రువ హీరోగా మార్టిన్, అలియా భట్ జిగ్రా వంటి డబ్బింగ్ సినిమాలు కూడా అదే రోజున వస్తుండడంతో ఏ సినిమా సక్సెస్ కొడుతుందా, ఏ సినిమా సర్దుకుంటుందా అన్నది కాలమే చెబుతుంది. ఇక సుహాస్ జనక అయితే గనకతో 12న వస్తున్నాడు. దిల్ రాజు ఈ ప్రాజెక్టులో భాగం కావడం, ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఆడియన్స్ లో బజ్ క్రియేట్ అయిందనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.